నమస్తే, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేసి చూపిస్తారు. హాయ్ మ్యామ్, మీ పేరేంటి? అశోక్. అశోక్, ఏ కాలేజ్ అశోక్? IHM హైదరాబాద్. ఓకే, ఏ ఇయర్ లో ఉన్నారు? సెకండ్ ఇయర్ మ్యామ్. సెకండ్ ఇయర్. ఓకే, హాయ్. మీ పేరు? నా పేరు అల్తాఫ్ హుసేన్ మ్యామ్. ఓకే, సో సేమ్ కాలేజ్. సేమ్ కాలేజ్ మ్యామ్. సేమ్ ఇయర్? సేమ్ ఇయర్, సేమ్ క్లాస్మేట్స్. సేమ్ క్లాస్మేట్స్ అన్నమాట. ఓ, ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట అయితే. సో మరి రెడీయా మీ ఇద్దరు కూడా టేస్టీ వెరైటీస్ చేయడానికి? సో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వస్తున్నారంటే మా ఆడియన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. బికాజ్ మీరు కొంచెం ప్రొఫెషనల్ గా డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటారు కదా. సో అల్తాఫ్ ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను ఇవాళ పీనట్ చాట్ చేయబోతున్నాను అండి. పీనట్ చాట్. ఓ, చాట్ అందరికి ఫేవరెట్ కదా. ఓకే, సో మీరు అశోక్? చాక్లెట్ డ్రై ఫ్రూట్ కుకీస్ మ్యామ్. చాక్లెట్ డ్రై ఫ్రూట్ కుకీస్, నైస్. ఒక హాట్ ఒక స్వీట్ కాంబినేషన్ లాగా. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? కుకీసా చాటా? చాట్ చేసేస్తారా? ఓకే ఓకే, మరి పీనట్ చాట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పీనట్ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన వేరుశనగ పలుకులు 1 కప్పు, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్. ఓకే అండి, మరి పీనట్ చాట్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అల్తాఫ్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అందులో మనం బాయిల్ చేసిన పీనట్స్ వేద్దాం. సో పల్లీలు ముందు ఉడికించేసి పెట్టేసుకోవాలి. ఓకే, అందులో చాప్డ్ ఆనియన్. ఓకే, సో అక్కడ స్పూన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో దీనికి ఇంకా మనకేం స్టవ్తో పని లేదు? లేదండి, డైరెక్ట్గా మిక్స్ చేసి. సో యూజువల్గా మనం వెడ్డింగ్స్కి అలా వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఫస్ట్ స్టార్టర్స్గా ఈ చాట్ కానీ స్టార్టర్లు కానీ ఎక్కువ యూటిలైజ్ చేస్తాం. ఓకే, దీని తర్వాత మనం టొమాటోస్ యాడ్ చేయాలండి. తర్వాత కొరియాండర్ కొంచెం, చాప్ చేసిన కొరియాండర్. తర్వాత మనం థిన్గా స్లైడ్ చేసిన గ్రీన్ చిల్లీ. ఓకే, తర్వాత అన్ని మసాలాలు వేసుకోవాలి. ఫస్ట్ చిల్లీ పౌడర్. ఓకే, సో గ్రీన్ చిల్లీ కాకుండా మళ్ళీ చిల్లీ పౌడర్ కూడా, చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కాస్త కొంచెం వేసుకోవాలి. ఓకే, తర్వాత జీరా పౌడర్. ఓకే, సో కొంచెం వేయించేసేసి పౌడర్ చేసుకుంటే బాగుంటుంది. అవునండి. చాట్ మసాలా అండి కొంచెం. సాల్ట్. సో ఈ పీనట్ చాట్ ఎక్కువ పెడుతూ ఉంటారు కదా యూజువల్గా ఫంక్షన్స్లో. టేస్టీగా కూడా, చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు. యా, మనం లాస్ట్లో లైమ్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ముందు స్క్వీజ్ చేసుకొని పెట్టుకోవాలి ఇది. ఓకే, తర్వాత లైట్గా మిక్స్ చేసుకోవాలండి. ఓకే, సాఫ్ట్గా. మరి చాట్ మసాలా స్మెల్ బాగుంది. అవునండి. ఇప్పుడు దీనికి కావాలంటే మనం అంటే కుక్ చేసి కొద్దిగా అట్లా వేరే మనము లేదండి అలా చేస్తే బాగోదా? ఇది బాగోదండి పీనట్స్ తో. లేదు, అంటే బఠానీ చాట్ చేస్తాం కదా ఆ టైప్ లో? లేదు మేడం. ఓకే, ఓన్లీ సాలెడ్ టైప్ లో యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ కుక్ చేస్తే ఎక్కువ కుక్డ్ అయిపోతుంది. ఓకే ఓకే, అయిపోయింది. తీసేసుకున్నాను. ప్లేట్లో గార్నిష్ చేశాను. లాస్ట్కి కొరియాండర్తో గార్నిష్ చేసేయాలి. సో రెడీ రెడీ. ఇట్ ఇచ్చేసి. ఓకే, సింపుల్ అండ్ టేస్టీ పీనట్ చాట్ రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పీనట్ చాట్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన వేరుశనగ పలుకులు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పీనట్ చాట్ రెడీ.